బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ తుపాకీ రాముడు మీటింగ్ పెట్టుకొని రైతుల పట్ల అపారమైన ప్రేమ ఉన్నట్టు, రైతులంటే బీఆర్ఎస్ పార్టీకి అపారమైన గౌరవం ఉన్నట్టు రైతుల సభని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఆల్రెడీ రోజు ఉదయంకి వెళ్ళి ఈ విషయాలపైన లెక్కలతో సహా మా పార్టీ పిసిసి అధ్యక్షులు, సహచర విప్లు అందరు కూడా కొన్ని లెక్కలు చెప్పడం జరిగింది. ఆ లెక్కలతోటి కొంచెం స్పష్టత తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా కేటీఆర్కి తెలుసుకున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అనేక సందర్భాలలో రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని పట్టించుకోకుండా ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకి సంఖ్యలేసి నేరెళ్లలో రైతులని హింసించి జైల్లో పెట్టి ఆ రోజున్న పోలీస్ వ్యవస్థని వాడుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వారిపైన దాడులు చేసి 10 ఏళ్ల మీ రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది కేవలము 2,88,000 కోట్లు మటుకే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో 2,88,000 కోట్లు మటుకే బీఆర్ఎస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 28 నెలల్లో 1,52,656 కోట్లు 1,52,656 కోట్లు కేవలము 28 నెలల రైతుల సంక్షేమం కోసం, రైతుల రుణమాఫీ అయితేనేమి, సన్నాలకి బోనస్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, రైతుల సంక్షేమం కోసము అనునిత్యము రైతుల కోసము పనిచేస్తున్న ప్రభుత్వము ప్రజాప్రభుత్వం. నిజంగా రైతుల సంక్షేమం కోసం ఏదైనా సభని ఏర్పాటు చేసినప్పుడు సమస్యలపైన మాట్లాడితే బాగుంటుంది, సమస్యల గురించి వివరించినా బాగుంటుంది. కానీ ఈ మీటింగ్ ఏదో రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, లేదా నిన్ను నువ్వు చూపించుకోనీకి, లేదా మీ అయ్య దగ్గర మార్కులు కొట్టేనీకి, లేదా బావ కంటే నేను గొప్ప ఉన్నని చెప్పి చూపించుకోనీకి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ ప్రజలు గుడ్డలు ఒడిదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. కేటీఆర్, నేను కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడే మాటలకి. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నిజంగానే డ్రగ్స్ తీసుకొని నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అనే ఒక అనుమానాలు తెలంగాణ ప్రజలకి లేవనెత్తే పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా మీటింగ్లో ఏదైనా విషయాలు ఉన్నప్పుడు రైతులకి ఈ విషయాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వీటిపైన లేవనెత్తి ఆ సమస్యల గురించి మాట్లాడితే నిజంగా ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయేమో వాటిపైన ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని తిట్టనీకి, రేవంత్ రెడ్డి గారిని తిడుతూ మధ్యలో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడినాం. కేటీఆర్, నీకు అడుగుతున్న, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం పట్ల, వారి యొక్క చెల్లె పట్ల అపారమైన ప్రేమతోటి, అపారమైన గౌరవంతో వారి యొక్క స్థానాన్ని వారి చెల్లెకిచ్చి ఎంపీని చేసారు. నువ్వేం చేసినావురా నాయన? మీ చెల్లె ఈరోజు మీ పార్టీ ఇచ్చిపెట్టి, నీ కుటుంబాన్ని ఇచ్చిపెట్టి రోడ్డుపైకి వచ్చి నేను రోజు నీ గుడ్డలిప్పుతుంది. అనుక్షణం అనునిత్యం నేను రాక్షసుని లెక్క సంబోధిస్తుంది. మీరు ఏం పీకిరు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి, భారతదేశానికి పోయినామని చెప్పి రోజుకొక పదజాలం ఉపయోగించి మిమ్మల్ని తిడుతుంది. కల్వకుంట్ల కవిత గారు మిమ్మల్ని రోజు తిడుతుంటే సిగ్గు లేకుండా, వాటికి సమాధానం చెప్పలేక, ఆ మాటలకి స్పందించలేక, ఇంట్లో ఇల్లే సగలు పెట్టుకోకుండా బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయారా నీది? ఈరోజు నిన్ను ఈ యొక్క మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నువ్వు కొడుక అనే పదం ఉపయోగిస్తే నేను కూడా ఏంద్రా నా కొడుక అనే మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏ రకంగా మాట్లాడితే ఆ రకంగా నీకు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో చదువుకొని సూటు బూట్ వేసుకున్నప్పుడు మాట్లాడే పద్ధతి కూడా నేర్చుకో. మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోయితోటి మాట్లాడు. ఒక కడుపు మంటతోటి ఏదో మీ సామ్రాజ్యాన్ని, మా అయ్య తర్వాత ఈ సామ్రాజ్యానికి నేనే రాజు అయితా, తెలంగాణ మా అయ్య తెలంగాణకి రాజు, మా అయ్య తర్వాత నేను యువరాజు అయితా, నేను యువరాజు నా పట్టాభిషేకం కాకముందే రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజల ఆదరణతోటి నా కుర్చీ గుంజుకపోయిందని ఒక కడుపు మంటతోటి మాట్లాడితే ప్రజలు తూ అని చెప్పి నీ ముఖంపై ఉంచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికన్నా
నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను దీనికంటే ముందు కూడా నీ పైన చెప్పిన, నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, ఆమ్స్టర్డామ్ పోయినావు, ఈ డ్రగ్స్ టెస్ట్ కోసము తర్వాత నా పైన డ్రగ్స్ టెస్ట్ చేయమని చెప్పి నువ్వు తర్వాత వచ్చి చెప్పినప్పుడు ఆమ్స్టర్డామ్కి పోయి మొత్తం కూడా టెస్ట్లన్నీ చేయించుకొని క్లీన్గా చేసుకొని నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి డ్రగ్స్ టెస్ట్కి నేను సిద్ధమని చెప్పి చెప్పినావు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు నువ్వు డ్రగ్స్ సేవిస్తున్నావు ఒక అనుమానాలు మాకు వస్తున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ టెస్ట్కి రా, లేదా నీ పాస్పోర్ట్ని బయట పెట్టు. నేను ఆమ్స్టర్డామ్ అటు దిక్కు పోలేదు, నేను బయట ఇతర దేశాలకి దానికి సంబంధించి నేను పోలేదు, నేను ఎటువంటి టెస్ట్ చేసుకోలేదని చెప్పి నీ పాస్పోర్ట్ని మీడియా ముఖంగా బయట పెట్టు. ఈరోజు అడ్డగోలుగా సిగ్గు లేకుండా తెలంగాణ ఇజ్జత్ మానం తీసేసి చేయాల్సిన నీచపు పనులు అన్నీ చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాబందుల లెక్క, రాక్షసుల లెక్క, దయ్యాల లెక్క, రాక్షసత్వంతో తెలంగాణని పీడించుకొని తిన్నారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? మేడిగడ్డ కూలనీకి మేము బాంబులు పెట్టామని గాడిదపల్లి దొమ్ముతున్నావా? అది అధికారంలో నువ్వే ఉన్నావు కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేము మేడిగడ్డకి బాంబులు పెట్టి పేలుస్తే మరి సోయి లేదా నీకు? మరి అది అధికారంలో ఉన్న నువ్వు సోయి లేకుండా పనిచేస్తున్నావు. మరి మీ అయ్య ముఖ్యమంత్రి ఉండాల్సి ఏం చేసిండు? ఇప్పటికన్నా ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీ బలుపు మీ కొవ్వు తగ్గకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో గుండు సున్నా ఇచ్చారు. ఇంకా ఇదే రకంగా విర్రవీగితే తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు. ఇంకా కూడా మీ బలుపు తగ్గకపోతే రాబోయే ఎన్నికల్లో నిన్ను, మీ అయ్యని, మీ బావని ఫ్యామిలీ ప్యాకేజ్గా కుటుంబ సమేతంగా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా కూడా తెలంగాణ ప్రజలు, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టే పరిస్థితి కూడా అతి త్వరలోనే మీరు ఎదుర్కోబోతున్నారు. నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన విషయాలపైన చర్చకిరా. శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వ విప్పుగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం మేమేమి ఖర్చు పెట్టినాం, రైతుల సంక్షేమం కోసం మేము ఎన్ని నిధులు కేటాయించినాం, రైతు రుణమాఫీ కోసం ఎన్ని డబ్బులు కేటాయించినాం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు నీ సొంత సిరిసిల్ల నియోజకవర్గానికి ఎన్ని కోట్లు నువ్వు కేటాయించిన రుణమాఫీకి? ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సిరిసిల్ల నియోజకవర్గంలో ఎన్ని కోట్లు కేటాయించి రుణమాఫీ చేసినాం? అన్ని లెక్కలతో సహా చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా 10 ఏళ్ళ నీ పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం నువ్వు పనిచేసి ఉంటే నువ్వు చర్చకి బయటికి రా. ఎవరు ప్రజాప్రభుత్వమా లేదా కషాయత్వంతో పరిపాలించిన 10 ఏళ్ళ మీ పరిపాలన ఏది కరెక్టో మీడియా ముఖంగా తేల్చుకున్నామని చెప్పి కేటీఆర్కి సవాల్ విసురుతున్నాను.